హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజటి వీడియోలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గురించి నేర్చుకుందాం. ఈ కమిషన్ అనేది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా అవకతవకలపై విధించినటువంటి కమిషన్ కాబట్టి ఈ కమిషన్ గురించి రేపు రాబోయే కాంపిటేటివ్లో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కమిషన్పై పూర్తి సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఎంబటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వంతు సపోర్ట్ మన ఛానల్కి అందివ్వండి. మీ సపోర్ట్గా ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం ద్వారా ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అలాగే ఈ వీడియో యొక్క పీడిఎఫ్ కూడా కావాలనుకుంటే ఫ్రెండ్స్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ యొక్క లింకును డిస్క్రిప్షన్లో కానీ అలాగే కామెంట్ బాక్స్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. పీసీ ఘోష్ కమిషన్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ కమిషన్ను తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగినటువంటి అవకతవకలపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసినటువంటి కమిషన్ పీసీ ఘోష్ కమిషన్. ఇది ప్రస్తుత రాజకీయ మరియు పాలన అంశాలలో చాలా ముఖ్యమైన కమిషన్ కాబట్టి ఈ కమిషన్ గురించి కాంపిటేటివ్‌లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కమిషన్ యొక్క ఏర్పాటు గురించి చూస్తే ఇది 2024 మార్చ్ 14 తారీఖున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇతను భారతదేశపు మొదటి లోక్‌పాల్‌గా కూడా పనిచేయడం జరిగింది. ఈ పినాకి చంద్రఘోష్ అనే వ్యక్తి. నెక్స్ట్, ఈ కమిషన్ ప్రధాన విచారణ అంశాల గురించి చూసినట్టయితే మేడిగడ్డ మరియు అన్నారం, సుందిల బ్యారేజీల నిర్మాణంలో జరిగినటువంటి లోపాలు, అలాగే డిజైన్ సమస్యలు మరియు నాణ్యతలో లోపాలపై విచారణ జరిపింది. అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చించినటువంటి అధిక వ్యయం మరియు నిధుల దుర్వినియోగం గురించి కూడా విచారణ జరిపింది. అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైనటువంటి అనుమతులు మరియు విధానపరమైనటువంటి నిబంధనలు పాటించడంలో జరిగినటువంటి లోపాల గురించి కూడా ఇది విచారణ జరిపి నివేదికను సమర్పించడం జరిగింది. దీని యొక్క నివేదిక గురించి చూస్తే ఈ కమిషన్ సుమారుగా 15 నెలల పాటు విచారణ జరిపి 115 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నివేదిక అనేది 2025 జూలై 31 తారీఖున జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ 650 పేజీల సమగ్ర నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఈ నివేదికలో ప్రాజెక్టు వైఫల్యానికి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు మరియు ఉన్నతాధికారులను నేరుగా బాధ్యులను పేర్కొన్నట్లు వార్తలు రావడం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో విధానపరమైన మరియు ఆర్థికపరమైన భారీ అవకతవకలు జరిగాయని కమిషన్ తేల్చి చెప్పింది. అలాగే ప్రస్తుత పరిస్థితి గురించి కూడా చూసినట్టయితే ఈ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ మరియు హరీష్ రావు ఈ కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నివేదిక రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తయారు చేయబడిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ కమిషన్ అంశం తెలంగాణ రాజకీయాల్లో మరియు పరిపాలనలో కీలక ఘట్టంగా మారింది కాబట్టి పోటీ పరీక్షలో దీనిపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో కమిషన్ పేరు గురించి, అలాగే దాని ఏర్పాటు యొక్క ఉద్దేశం గురించి మరియు విచారణలో ఉన్నటువంటి ప్రాజెక్టు పేరు వంటి అంశాలపై ముఖ్యంగా వీటిపై క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కమిషన్ గురించి ఒకటికి 2 సార్లు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో యొక్క పీడిఎఫ్ కూడా కావాలనుకుంటే మన స్టడీ బ్రహ్మ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. అలాగే ప్లే స్టోర్ నుంచి కాకుంటే మన యాప్ యొక్క లింకును డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ బాక్స్‌లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఈ వీడియో యొక్క పీడిఎఫ్‌ను ఫ్రీగా పొందవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.